సుప్రీంకోర్టు సాక్షిగా ఈవీఎంల అక్రమాలు బయటపడ్డాయి. నమ్మలేకపోతున్నారా? కానీ ఇది నిజం. హర్యానాలో పానిపట్ అనే జిల్లా ఉంది. ఆ జిల్లాలో ఆనా లకూన్ అనే ఒక గ్రామ పంచాయతీ ఉంది. ఈ గ్రామ పంచాయతీకి 2022 నవంబర్ 2న సర్పంచ్ ఎలక్షన్లు జరిగినాయి. ఒక ఇద్దరు ముగ్గురు పోటీ పడ్డారు. అందులో ప్రధానంగా మోహిత్, కుల్దీప్ అనే ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యనే ప్రధాన పోటీ నడిచింది. సో ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎలక్షన్ ఆఫీసర్లు రిజల్ట్ ప్రకటించారు. ఏమనంటే మోహిత్ మీద కుల్దీప్ సింగ్ గెలిచిండు అని. కానీ మోహిత్కి ఇది చాలా అనుమానాలు వచ్చినాయి. ఊర్లో జరుగుతున్న విషయాలు కానీ ఆ కౌంటింగ్లో జరుగుతున్న విషయాల మీద రకరకాల అనుమానాలు వచ్చి ఆ పానిపట్ జిల్లా కోర్టులో కేసు వేసిండు. ఆ కేసు అట్లా నడుచుకుంటా 2025 వచ్చేసరికి సుప్రీంకోర్టుకు వచ్చింది. సో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సరే ఆ ఈవీఎంలన్నీ పట్టుకరండి, సుప్రీంకోర్టు రిజిస్టర్ సమక్షంలో మళ్ళీ రీకౌంట్ చేద్దాం, ఎవరు గెలిస్తే వాళ్ళని గెలిచినట్టు ప్రకటిస్తాం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అనుకున్నట్టుగానే ఆగస్టు 11వ తారీఖున మొత్తం ఆ ఈవీఎంలన్నీ పట్టుకొచ్చి అక్కడ లెక్కింపు మొదలైంది. మొత్తం 3672 ఓట్లు ఆ ఈవీఎంలలో పోలైనవి. అందులో మోహిత్కి 1051 ఓట్లు వస్తే ఈ గెలిచిండని ప్రకటించిన కుల్దీప్ సింగ్కి 1000 ఓట్లు వచ్చినాయి. అంటే ఎలక్షన్ టైంలో ప్రకటించిన రిజల్ట్ తప్పనమాట. అక్కడ కుల్దీప్ సింగ్ గెలిచిండని ప్రకటించారు. కానీ తీరా ఇక్కడికి వచ్చి చూస్తే మోహిత్కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి. దాంతో ఈ ఎలక్షన్లలో మోహితే గెలిచినట్టు ఇమీడియట్గా గెజిట్ జారీ చేయాలని చెప్పి హర్యానా ఎలక్షన్ కమిషన్కి సుప్రీంకోర్టు ఆర్డర్స్ జారీ చేసింది.